గారు ఒక విప్లవమే ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం మాట్లాడుకుంటాం. ఎన్టీ రామారావు గారి ప్రభంజనం గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ తెలుగునాట అనగానే మనకు ఆయనే గుర్తొస్తారు. బట్ ఇవాళ ఇక్కడైతే ఇంకొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్. రెండు ప్రధానమైన పార్టీలు ఉన్నప్పటికీ కూడా విజయ్ ఈ స్థాయిలో విజయాన్ని దక్కించుకునే దిశగా ముందుకు దూసుకెళ్లటం. ఏడీఎంకే 69 స్థానాల్లో డిఎంకే 47 పడిపోయిన పరిస్థితి. రాజకీయాలలో మాత్రం కొత్త చరిత్రగానే మనం చూడవచ్చు. మీరు అన్నట్టు ఒక సునామీ రాజకీయాలలో ఊహించని అండర్ కరెంట్గా ఇంత ఉన్నదా అనేది అసలు ఎవరు ఊహించలే. ఇప్పుడు జాతీయ పార్టీలకు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ ఉంటే ప్రభుత్వంలో ఉన్న డిఎంకేకి ఉంటుంది. ఎవరు కూడా అసలు ఇట్లాంటి భావన అనేది కూడా ఎన్నడూ కూడా వాళ్ళ ప్రచారంలో కానీ మిగతా దగ్గర ఎక్కడ కూడా అసలు ప్రదర్శించలేదు. కొత్తగా వచ్చాడు అబ్బాయి ఏదో పడితే 15% 20% ఓట్లను కూడా అనాలిసిస్ చేసినారు. చిరంజీవి గారు నిలబడ్డప్పుడు చిరంజీవి పాత్ర ఉంటుందేమో బహుశా అన్న పద్ధతులు కూడా కొన్ని అనాలిసిస్లు వచ్చినాయి. కానీ చూస్తే మాత్రం నేను అనేదంటే మీరు అన్నట్టు ప్రపంచ దేశాలలో ఇవాళ యువత చేస్తున్న ఉద్యమాలు కానీ పక్కన నేపాల్లో నిన్నగాక మొన్న నేపాల్లో మనం చూసినాము. అక్కడ కూడా జండి ఉద్యమాలు వచ్చేసి అక్కడ కూడా ఒక యువకుడు ఇవాళ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే చూస్తుంటే ఏంటంటే యువత రాజకీయాల పట్ల చాలా కీన్గా ఉన్నారు. పట్టించుకోవట్లేదనే భావన ఏదైతుందో అది తప్పుగా మనకు ఇక్కడ తప్పకుండా కనిపిస్తుంది. రెండు సాంప్రదాయ పార్టీలే కాకుండా చాలా చరిత్ర గల పార్టీలు. డిఎంకేనైతే దాదాపు 60లో మొదలుపెట్టిన పార్టీ 52 నుంచి అన్నాదురే కానీ పెరియర్ స్వామి కానీ ఆ అడుగుజాడల్లో వచ్చిన డిఎంకే ఇయ్యాల ఒక యువకుని చేతిలో రాజకీయాలకు కొత్తగా వచ్చిన యువకుడు పెట్టిన పార్టీ పెట్టి కూడా పెద్ద టైం కూడా కాలేదు. అయినప్పటికీ కూడా ఇంత ప్రభంజనం సృష్టించడం అనేది ఇది రాజకీయాలలో చాలా ఏమంటారు ఒక అపూర్వమైన విషయంగానే మనం భావించాలి. ఏడీఎంకేకి సంబంధించి కూడా మనం చూస్తే ఏంటంటే పోయినసారి 21లో ఏడీఎంకే ఓడిపోయినప్పటికి కూడా దాదాపు 40% ఓట్లు వచ్చినాయి విజయ్ గారు. అప్పుడు వాళ్ళకు 39.8% ఓట్లు వాళ్ళు ఏడీఎంకేకి వచ్చినాయి. ఇది కూడా ఇవాళ ఏడీఎంకే రెండో స్థానంలో ఉండటం అనేది చూస్తే మాత్రము స్టాలిన్ ఇన్ని పథకాలు పెట్టినా ఇన్ని చేసినా ఈ వ్యతిరేకత మూట కట్టుకున్నాడంటే బహుశా ఇక్కడ మనం చూస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇండియా కూటమని మనము చెప్తున్నామో మెయిన్ కుడిభుజంగా ఉన్న స్టాలిన్కు ఈ ఓటమి అనేది ఖచ్చితంగా మీరన్నట్టు యూపీఏ మన ఇండియా కూటమిలో ఒక పెద్ద దెబ్బగానే రాజకీయంగా ఎదురు దెబ్బగానే మనం భావించాలి. ఇలా రేపు చెప్పడానికి కూడా మనకేంటంటే తమిళనాడులో ఇంత తిరిగినప్పటికి కూడా ఇన్ని చేసినప్పటికి కూడా రాహుల్ గాంధీ గారు కూడా చాలా మీటింగ్లు పెట్టినారు. అన్నీ చేసినప్పటికి కూడా జాతీయ నాయకత్వం వచ్చినప్పటికి కూడా పరిస్థితి చూస్తే ఇక్కడ ఎలాంటి విజయ్ తప్పితే ఇంకోళ్ళు ప్రచారానికి కూడా రాలేదు. ఆ రాజకీయ ఏమంటారు యాక్యురసీ ఆయనను కాపాడింది అనుకుంటున్నాను నేనైతే. ఒకటి బీజేపీ నాకు రాజకీయ ప్రత్యర్థి అన్నాడు దేశంలో, ఇక్కడ నాకు డిఎంకే రాజకీయ ప్రత్యర్థి అన్నాడు. క్లియర్గా మొదటి మీటింగ్లోనే చెప్పినాడు. మోడీ అంకుల్ బ్యాడ్ అంకుల్ అన్నాడు, స్టాలిన్ అంకుల్ కూడా బ్యాడ్ అంకుల్ అన్నాడు. ఈ ఇద్దరిని కూడా చేయటం ద్వారా నేను అనుకుంటున్నాను ఏంటంటే ప్రజలు ఇది కరెక్ట్ లైన్ ఏమో బహుశా ఇక్కడ డిఎంకే పని కూడా మనం అయిపోయింది. అక్కడ నేషనల్ కూడా ఇంకోటి బీజేపీ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసినారు. డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పి నీకు ఆ ఆఫర్ ఇస్తాం ఈ ఆఫర్ ఇస్తాం, ఆ తొక్కిసలాట కేసుని మళ్ళీ ఢిల్లీ పిలిపించి మాట్లాడటము. ఒక రకంగా సినిమా కూడా ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆయన జననాయక ఆ సినిమా కూడా ఆపేసినారని కూడా ఒక రూమర్ వచ్చింది. అది కూడా బహుశా నేను అనుకుంటే యువకులలో అది వ్యతిరేకత వచ్చేసి ఇంకా కొంచెం పాజిటివ్గా మారిందేమో అనుకుంటున్నాను. కాబట్టి ఇది ఒక రాజకీయాలలో మనం ఒక లెసన్గా ఇది ఏమంటారు ఒక కేస్ స్టడీగా మనం తీసుకొని ఇంకా లోతుగా విశ్లేషణ చేయవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చూస్తున్నాం సార్ స్క్రీన్ మీద తమిళనాట రాజకీయ విస్ఫోటనము, రాజకీయ సునామీ, ఇంకా ఎన్ని పదాలైనా వాడచ్చు దీనికి. ఎందుకంటే డిఎంకేకి కాకుండా 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో 220 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ మనకి లభ్యమవుతుంటే అందులో 46 తప్ప మిగతావన్నీ కూడా ప్రతిపక్షానికి ఇచ్చేశారు ప్రజలు. 101 టీవీకే, ఏఐడిఎంకే 73 చోట్ల. అంటే ఏ స్థాయిలో అక్కడ స్థానిక ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత. ఒక